యనమామల వ్యవసాయ మార్కెట్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతులను మోసం చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆరోపించారు. వరంగల్ యనమామల వ్యవసాయ మార్కెట్ను రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ సభ్యులు మిర్చి, పత్తి యార్డులలో తిరిగి రైతు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మిర్చి రైతులు తీవ్ర సంక్షేమంలో ఉన్నారని, గతంలో 30,000 పైన పలికిన ధర ఇప్పుడు 15,000 రూపాయలు లోపే పలుకుతుందని వాపోయారు. గతంలో కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకున్న రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, అదేవిధంగా పత్తి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, రైతులు తీసుకువచ్చిన పత్తిని సీసీఐ నానా ఇబ్బందులు పెడుతూ కొంటున్నారని అన్నారు. అది కూడా పూర్తి స్థాయిలో కాకుండా వారి నిబంధనలతో కొనడంతో రైతులకు పూర్తి స్థాయి న్యాయం జరగడం లేదని చెప్పారు. బస్తీలలో తీసుకువచ్చిన పత్తిని కూడా కొనే విధంగా సీసీఐ అధికారులతో మాట్లాడతానని, రైతులు తీసుకువచ్చిన పత్తిని పూర్తి స్థాయిలో సీసీఐ కొనుగోలు చేయాలని కోదండారెడ్డి డిమాండ్ చేశారు. బయటికి